అలా ఏకలవ్యుడు తన బొటనవేలును గురుదక్షిణగా ద్రోణాచార్యుడికి సమర్పించుకున్న తర్వాత బొటనవేలు లేనందువలన అతడు ఇకపై బాణాలు వేయలేడు. తను ఇప్పటిదాకా చేసిన సాధన అంతా వృధా అయిపోయింది. పక్కనే ఉన్న అర్జునుడు ఏకలవ్యుడు బొటనవేలు పోయింది తన వల్లే అని బాధపడినా అతన్ని మించిన ధనుర్ధారి ఇంకా భూప్రపంచంలో లేరు అని మనసులో చిన్న ఆనందం. అయితే ద్రోణుడు ఏకలవ్యుడిని బొటనవేలు అడగటానికి గల కారణం ఏంటంటే, ఏకలవ్యుడు జరాసంధుడు పరిపాలిస్తున్న మగధ రాజ్యానికి చెందినవాడు. హస్తినాపురానికి మగధ రాజ్యానికి ఒక వైరం ఉంది. ఏకలవ్యుడు గొప్ప ధనుర్ధారి అయితే హస్తినాపురానికి ఎప్పటికైనా ముప్పు అని తలచి, అలాగే రాజగురువుగా తన రాజ్యాన్ని సంరక్షించడం ద్రోణుడు కర్తవ్యం కూడా. అందుకే ద్రోణుడు ఏకలవ్యుణ్ణి గురుదక్షిణగా బొటనవేలు కోరాడు. వెంటనే అర్జునుడు ఒకవేళ ఏకలవ్యుడు బొటనవేలు ఉంటే నాకన్నా గొప్పవాడు అవుతాడా అని మనసులో అనుకొని అలా జరగకూడదు అని అర్జునుడు ఎడమ చేతితో కూడా బాణాలు వేయడం స్టార్ట్ చేస్తాడు. అందులో దిట్ట కూడా అవుతాడు. మొత్తం మహాభారతంలో ఎడమ చేతితో కూడా బాణాలు వేయగల సమర్థుడు ఒకే ఒక్కడు అర్జునుడు. అందుకే ఆయనకి సవ్యసాచి అని పేరు వచ్చింది. ఒకరోజు ద్రోణాచార్యుడు కురు రాకుమారులకు శిక్షణ ఇస్తూ ధనుర్విద్యలో మెలికలు చెప్తూ ఉంటాడు. ఇంతలో వారి వెనక నుండి ఒక బాణం అత్యంత వేగంగా దూసుకొచ్చి ద్రోణుడు కాళ్ళ ముందు గుచ్చుకొని భూమిలో నుండి నీళ్లు వచ్చి ద్రోణాచార్యుడి పాదాలపై పడ్డాయి. వెంటనే ఎవరా బాణం వేసిందని తిరిగి చూశారు. అక్కడ సహజ కవచ కుండలాలను ధరించి సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ధనస్సుని చేత ధరించి కర్ణుడు నిలబడి ఉన్నాడు. కర్ణుడు అలా నడుస్తూ ముందుకు వచ్చి ప్రణామములు గురుదేవా అని అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఎవరు నీవు అని అడగగా, అయ్యా నేను రథసారథి అతరేదుడి కుమారుడను, నేను మీ దగ్గర ధనుర్విద్యను అభ్యసించడానికి వచ్చాను అని అంటాడు. వెంటనే ద్రోణుడు సరే అని ఒప్పుకుంటాడు. అప్పటి నుండి కర్ణుడు కూడా కురు రాకుమారులతో కలిసి విద్యని అభ్యసిస్తూ ఉంటాడు. అప్పటి నుండి అర్జునుడికి కర్ణుడికి వైరం మొదలైంది. అదే కర్ణ దుర్యోధనులు మైత్రికి కూడా కారణమైంది.